చిన్నప్పుడు విన్న ఒక కథ ఇది. ఒక బ్రాహ్మణుడు, ఒక వేశ్య ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. ఆ బ్రాహ్మణుడు సాంప్రదాయంగా అన్ని పూజలు చేసేవాడు. కానీ ఆ వేశ్య ఇంటికి ఎంతమంది విటులు వెళ్తున్నారు అని గమనిస్తూ లెక్క పెట్టేవాడట. కానీ ఆ వేశ్య చాలా భక్తురాలు. వేశ్య వృత్తిలో తప్పక ఉన్నప్పటికీ ఆమె మనసులో మాత్రం ఆ దేవుడి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదట. వాళ్ళిద్దరూ మరణించాక ఆ వేశ్య స్వర్గానికి, ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్లరట. దానికి కారణం ఆమె శరీరం మలినం అయినా మనస్సు మలినం అవ్వలేదు. కానీ ఆ బ్రాహ్మణుడు దస్తబద్ధకంగా అన్ని పూజలు చేసినా అతని మనసు మాత్రం ఆ వేశ్య చేసే పనిపై ఉండేది. అందుకే అతడి మనసు మలినమయ్యింది. అందుకే నరకానికి వెళ్ళాడు. ఈ కథ ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రముఖ నటి, తెలుగు అమ్మాయి జయలలితకు వర్తిస్తుందని చెప్పాలి. అనుకోకుండానే తన తండ్రి వల్ల మద్రాసుకు వెళ్లి హీరోయిన్ గా ప్రయత్నించింది. ఆరంభం హీరోయిన్ గా అవకాశాలు అందుకుని సరైన మార్గదర్శనం లేక ఆ తర్వాత వ్యాంప్ పాత్రలు చేసి చివరికి వాటిలోనే స్థిరపడి కుటుంబ పోషణ భారం తనపై ఉండడం వల్ల పరిశ్రమలో అవకాశాల కోసం కొందరికి లొంగిపోయి జీవితాన్ని సాగించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో ఎంతో నిజాయితీగా అంగీకరించారు. ఆమె కథ వింటే ఎవరైనా కంటతడి పెట్టుకోవాల్సిందే. అన్ని వేదాలు ఆమెలో ఉన్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ తన కెరియర్ ఆరంభం గురించి, ఆ తర్వాత కష్టనష్టాల గురించి మాట్లాడారు. ఇందులో ఎన్నో విషయాలు నిజాయితీగా మాట్లాడిన తీరు మనసుల్ని కదిలించింది. జయలలిత మాట్లాడుతూ, ఈ పోరాటం మార్పు కోసంలో కథానాయికగా కెరియర్ ప్రారంభించాను. తర్వాత నిర్మాతలు హీరోయిన్ గా అవకాశం ఇస్తామని ఇవ్వలేదు. అటుపై మలయాళ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూ వచ్చిన అనంతరం మలయాళంలో నటిగా బిజీ అయ్యాను. మలయాళంలో ఉప్పు సినిమాలో తల్లి కూతుళ్లుగా ద్విపాత్రలో నటించాను. మలయాళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు దక్కింది. అనుకోకుండానే కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడిలో వ్యాంప్ పాత్రలో చేశాక ఆ తర్వాత అలాంటి పాత్రలోనే అవకాశాలు వచ్చాయి అని తెలిపారు. కుటుంబం ముందుకు సాగడం కోసం ఎలాంటి పాత్రలకు అయినా అంగీకరించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాదు తన జీవితంలో చీకటి కోణాల గురించి కూడా ఆమె నిజాయితీగా మాట్లాడారు. ఒక నటుడు రూమ్ కి వచ్చి పదే పదే తలుపులు కొట్టేవాడని అన్నారు సీనియర్ నటి జయలలిత. ఒక పెద్ద నటుడు తను కుదరదు అంటే ఉరి వేసుకుంటానని తెలిపారు. పరిశ్రమలో కొందరి నుంచి తప్పించుకున్నాను, కొందరిని తప్పించుకోలేకపోయానని కూడా ఆవేదన చెందారు. తాను మాట్లాడేటప్పుడు ఎంతో ఎమోషన్స్ ని ఆమె దాచుకున్న తీరు హృదయాలను కదిలిస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకే హీరోలు, దర్శక నిర్మాతలకు లొంగిపోవాల్సి వచ్చిందని కూడా తెలిపారు. తాను సంపాదించుకున్నదంతా పోగొట్టుకోవడానికి స్వయం కృతమే కారణమని కూడా నిజాయితీగా అంగీకరించారు. ఎంతో అందమైన జయలలితకు హీరోయిన్ కి కావలసిన అన్ని అర్హతలు కలిగి ఉన్నా కూడా కొంతమంది దుర్మార్గులు ఆమె ప్రతిభను తొక్కేశారని కూడా కథనాలు గతంలో వచ్చాయి. తన తండ్రి వల్ల తాను జీవితంలో చాలా కోల్పోయింది. ఆ తర్వాత పెళ్లాడిన వాడు వల్ల కూడా నష్టపోయింది. జయలలిత లాగా నిజాయితీగా ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు సినిమా రంగంలో చాలా తక్కువ మంది ఉంటారనడంలో సందేహం లేదు. జయలలిత స్టోరీ వింటే ఎవరైనా బాధపడకుండా ఉండలేరు. సినిమా రంగంలో భక్తి, ముక్తి, రక్తి అన్నీ చూడడమే కాదు, నిజాలు నిర్భయంగా చెప్పారు.